أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. يا أيها الذين آمنوا كتب عليكم الصيام كما كتب على الذين من قبلكم لعلكم تتقون. شهر رمضان الذين أنزل فيه القرآن هدى للناس وبينات من الهدى. صدق الله العظيم. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు పాలకుడు పోషకుడు సర్వలోక ప్రభు అయిన అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాను. సోదరులారా సోదరీమణులారా అయ్యలారా అమ్మలారా అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. సర్వలోక ప్రభు అయిన అల్లాహ్ మనందరి జీవితాలలో శాంతి శుభాలను కురిపించునుగాక. ఆమీన్. ఇంతవరకు మీ ముందు మానవులందరి మార్గదర్శక గ్రంథం, విశ్వప్రభు సృష్టికర్త దైవం అల్లాహ్ మానవాళి కోసం అవతరింపజేసినటువంటి చివరి దైవ గ్రంథమైన దివ్య ఖురాన్ నుండి కొన్ని అరబీ వాక్యాలు మీ ముందు పఠించి వినిపించాను. దీని అర్థాన్ని వినండి. యా అయ్యుహల్లజీన ఆమను, ఓ విశ్వసించినటువంటి ఓ ప్రజలారా, ఉపవాసం మీపై విధిగా చేయబడింది. ఏ విధంగా అయితే మీకు పూర్వం ఉన్న ప్రవక్తలకు, మీకు పూర్వం ఉన్న ప్రజలకు కూడా ఇది విధిగా చేయబడిందో. మరి పవిత్ర ఖురాన్ అవతరించినటువంటి నెల రంజాను నెల. ఈ ఖురాన్ సమస్త మానవాళికి మార్గదర్శకత్వం. ఇందులో సత్య అసత్యాలను వేరు చేసే స్పష్టమైన ఉపదేశాలు ఉన్నాయి. సోదరులారా, ఈ రోజున మనము ఈ ఉపవాసం యొక్క అర్థాన్ని గురించి కొంచెం విస్తృతంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకు దైవము ఈ ఉపవాసాన్ని విధిగా చేశాడు, దీనికి కారణం ఏమిటి అన్న విషయాన్ని మనము చూడడానికి ప్రయత్నం చేద్దాం. ఉపవాసాన్ని అరబీ భాషలో సౌమ్ అని పిలుస్తారు. సౌమ్ అంటే అర్థం ఏమిటంటే ఆపివేయడము అని అర్థము, ఆపడం అని, నిరోధించడము అని అర్థం వస్తుంది. అంటే ఒక ఉపవాసకునికి మరి నిర్ణీతమైనటువంటి సమయంలో సుమారు 15 గంటల పాటు, 14-15 గంటల పాటు మరి ధర్మ సంబంధమైనటువంటి విషయాల నుండి ఇది ఆపుతుంది. ఉదాహరణకు మరి తిండి తినడము, నీళ్లు త్రాగడం అతనికి ధర్మసమ్మతం, కానీ అటువంటి విషయాల నుండి ఇది ఆపుతుంది. మరి భార్యల వద్దకు పోవడము ధర్మసమ్మతమే, కానీ ఉపవాస కాలంలో అది నిషిద్ధం. ఈ విధంగా కొన్ని కార్యాల నుండి, కొన్ని పనుల నుండి మరి ఇది నిర్ణీత కాలం వరకు కూడా ఇది ఆపుతుంది. అందువలన దీనిని సౌమ్ అని పిలవడం జరిగింది. ఇక రంజాన్ అనే పదము రంజ్ అనే పదం నుండి వచ్చింది. రంజ్ అంటే అర్థం ఏమిటంటే దహించి వేయడము, కాల్చి వేయడం అని అర్థం. అంటే నిర్ణీత కాలం వరకు కూడా మరి ఒక వ్యక్తిలో ఉన్నటువంటి ఆ సహజమైనటువంటి కోరికలను, అతని యొక్క ఆలోచనలను, చెడు ఆలోచనలను ఇది దహించి వేస్తుంది. కాబట్టి ఈ మాసానికి రంజాన్ అనే పేరు కూడా వచ్చింది. అయితే సోదరులారా, ఉపవాసం ఎందుకు ఉండాలండి అన్న ప్రశ్న వచ్చినట్లయితే దానికి సమాధానంగా ఒకటి ఏమిటంటే, ఇది దేవుని యొక్క ఆజ్ఞ. కుతిబ అలైకుము సియామ్, మీకు ఉపవాసం విధిగా చేయబడింది అని దైవం ఆజ్ఞాపిస్తున్నాడు. నాకు ఇష్టం వస్తే చేస్తానండి, నాకు ఆరోగ్యంగా ఉన్నప్పుడు చేస్తాను, నాకు చేయాలనిపించినప్పుడు చేస్తాను, మరి ఈ విధంగా మీరు సాకులు చెప్పే అవకాశం లేదు. తప్పనిసరిగా మీరు చేయవలసిందే అని దైవము విధిగా నిర్దేశించాడు దీన్ని. అంతేకాకుండా సోదరులారా, మరొక విషయం ఏమిటంటే, ఇది మానవులందరి కోసం వచ్చినటువంటి గ్రంథము. కేవలము మరి ముస్లింలు మాత్రమే ఉపవాసం ఉండాలండి, మిగతా వాళ్ళకి సంబంధం లేదండి అన్న ఆలోచన ఇది ఎంత మాత్రం కూడా కాదు సోదరులారా. సర్వమానవాళి ఎవరైతే ఈ మాసాన్ని పొందుతారో వారు అందరూ కూడా ఉపవాసాన్ని పాటించాలి. మరి ఇది కొత్త విధానం ఎంత మాత్రం కూడా కాదు, మీకు పూర్వం నుండి వస్తున్నటువంటి ఆచారమే ఈ ఉపవాసము అని దైవం చెప్తున్నాడు.
కాబట్టి ఉపవాసం ఎందుకు ఉండాలి అన్న ప్రశ్నకు సమాధానంగా ఇది దేవుని యొక్క ఆజ్ఞ అన్న సమాధానం వస్తుంది. ఇక రెండవది ఏమిటంటే దీని వలన అనేక శారీరకమైనటువంటి ప్రయోజనాలు ఉన్నాయి. ఒకటి ఏమిటంటే మరి సుమారు 15-14 గంటల పాటు మనిషిలో ఉన్నటువంటి ఈ అవయవాలు ప్రధానంగా ఈ జీర్ణ వ్యవస్థ అనేది ఒక విశ్రాంతి తీసుకుంటుంది. ప్రతి దానికి కూడా విశ్రాంతి అనేది చాలా అవసరం. అది యంత్రమైనా కానివ్వండి, మనిషి అయినా కానివ్వండి. అదేవిధంగా మనం ఎప్పుడు కూడా ఏదో ఒకటి తింటూనే ఉంటాము. తద్వారా జీర్ణ వ్యవస్థకు రెస్ట్ అనేది ఉండదు. తద్వారా ఎక్కువగా జీర్ణ సంబంధమైనటువంటి వ్యాధులు మనం చూస్తూనే ఉంటాం. గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ అని, మరొకటని ఈ విధంగా. మరి ఎప్పుడైతే ఒక వ్యక్తి 14-15 గంటల పాటు కనీసము మంచినీళ్ళు కూడా త్రాగకుండా మరి ఆ విధంగా ఆ కడుపును ఖాళీగా ఉంచుతాడో అప్పుడు జీర్ణ వ్యవస్థకు ఒక రెస్ట్ అనేది, ఒక విశ్రాంతి అనేది లభిస్తుంది. ఆ తర్వాత అది మరింత శక్తితోటి, రెట్టింపు శక్తితోటి అది పనిచేయడానికి అవకాశం ఉంటుంది. అందుకనే ఈ రోజున డాక్టర్లు సైతము ఈ రకమైనటువంటి ఉపవాసాన్ని వారు రికమెండ్ చేస్తున్నారు. ఏ విధంగా అయితే ముస్లిం సోదరులు ఉండే రీతిలో ఉపవాసము, ఏమి కూడా తినకుండా మరి 15 గంటల పాటు ఆ విధంగా కడుపు ఖాళీగా ఉంచడం అనే ఈ పద్ధతి, దీనివల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ అనేవి, లేకపోతే మరొకటి, ఇవన్నీ కూడా జీర్ణ సంబంధమైనటువంటి వ్యాధులన్నీ కూడా ఈ రకపు పద్ధతి ఉపవాసంతో అవి నయమవుతాయి అని చెప్పేసి ఈ రోజున డాక్టర్లు కూడా మనకు సజెస్ట్ చేస్తున్నారు. తర్వాత సోదరులారా, ఇంకా ప్రధానమైనటువంటి అంశం ఏమిటంటే ఈ ఉపవాసం వలన సుమారు 4 రోజుల పాటు మనిషికి ఒక తర్పీదు, ఒక ట్రైనింగ్ అనేది వస్తుంది. మరి ఉపవాస కాలంలో అన్నీ కూడా అందుబాటులో ఉంటాయి, కానీ అతను ఎంత మాత్రం కూడా వాటి జోలికి పోడు. అంటే ఎవరు చూసినా ఎవరు చూడకపోయినా దైవం నన్ను చూస్తున్నాడు అన్న భయంతో, ఒకవేళ అతను ఇంటిలో ఒంటరిగా ఉన్నప్పుడు అన్ని ఆహార పదార్థాలు అతని కళ్ళ ముందు ఉన్నప్పటికీ కూడా అతను వాటి జోలికి ఎంత మాత్రం కూడా వెళ్ళడు. ఈ రకంగా ఒక దైవభీతి, ఒక పాపభీతి అనేది అతని మనసులో అది కలుగుతుంది. ఆ తర్వాత మరి అన్ని అందుబాటులో ఉన్నప్పటికీ కూడా అతను ఎంత మాత్రం కూడా వాటిని తీసుకోకుండా ఉంటాడు. కాబట్టి ఈ విధంగా తన మనోకాంక్షల మీద అతనికి ఒక అదుపు అనేది వస్తుంది. ఆ తర్వాత సోదరులారా, ఇంకా ఇది సహనం వహించే నెల కాబట్టి కోపతాపాలతో, అసూయ ద్వేషాలు, ఇటువంటి రాగద్వేషాలకు అతీతంగా మనిషి తయారవుతాడు. ఈ విధంగా సహనం అనేది అలవడుతుంది. ఆ తర్వాత అతని మనోకాంక్షల నిగ్రహం అలవడుతుంది. మరి సెల్ఫ్ కంట్రోల్, వ్యక్తిగతంగా అతను తన మనస్సు మీద అదుపును అతను సాధిస్తాడు. ఈ విధంగా శారీరకంగా, మానసికంగా అనేక ప్రయోజనాలు మనకు ఈ ఉపవాసంలో మనకు కనబడతాయి. ఆ తర్వాత సోదరుల, ఇంకా ప్రధానంగా ఆధ్యాత్మిక పరమైనటువంటి ఉపవాసాలు. ఇప్పటి వరకు మనము శారీరకమైనటువంటివి, మన భౌతికమైనటువంటి ప్రయోజనాలు ఏ విధంగా ఉంటాయి ఉపవాసం వల్ల మనం చూసాము. మరణం తర్వాత మనకు రాబోయే ప్రయోజనాలు ఏమిటంటే ఉపవాసం వలన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, మరి ఎవరైతే విశ్వాసంతో మరి ప్రతిఫలాపేక్షతోటి ఉపవాసాన్ని పాటిస్తారో, అంటే దైవం పట్ల విశ్వాసంతో, ఇంకా ఈ పనికి దైవం నాకు పరలోకంలో ప్రతిఫలాన్ని ఇవ్వాలి అన్న ఆశతోటి, అన్న కోరికతోటి ఎవరైతే ఈ ఉపవాసాన్ని పాటిస్తారో మరి దైవం వారి పూర్వపు పాపాలన్నింటినీ కూడా క్షమించి వేస్తాడు అని ప్రవక్త వారు మరి శుభవార్తను ఇవ్వడం జరిగింది. ఇంకా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, మరి స్వర్గంలో 8 ద్వారాలు ఉంటాయి. మరి అందులో ఒక ద్వారం పేరు రయ్యాన్ అనే ద్వారం. ఆ ద్వారంలో ఉపవాసకులు మాత్రమే మరి స్వర్గంలో ప్రవేశిస్తారు అని చెప్పారు. అంటే ఈ ఉపవాసం అనేది ఎంత ఉన్నతమైనటువంటి ప్రయోజనాన్ని అతనికి కలిగిస్తుందంటే, ఒక స్వర్గపు ద్వారమే అతని కోసం ప్రత్యేకించబడుతుంది. దైవదూతలు అతనికి ఎదురుగా వచ్చి స్వాగత సత్కారాలతోటి అతన్ని తీసుకుని వెళ్ళడం జరుగుతుంది. మరి ప్రవక్త వారు చెప్పారు, ఈ ఉపవాసం అనేది డాలు లాంటిది. అంటే కత్తి దెబ్బలు తగలకుండా ఏ విధంగా అయితే డాలు రక్షిస్తుందో, అదేవిధంగా మీ మీద చెడులు, మరి మనోకాంక్షల దాస్యము, ఇంకా అనైతికమైనటువంటి పనులు, ఇవి మీ మీద దాడి చేయకుండా ఈ ఉపవాసం అనేది మీకు అడ్డుగోడలా ఉంటుంది.
అని ప్రవక్త వారు చెప్పారు. అంతేకాకుండా మరి ఎవరైతే ఉపవాసాన్ని పాటిస్తున్నారో వారు అశ్లీల పలుకులు పలకరాదు అన్నారు, అబద్ధపు మాటలు పలకరాదు. ఇదేంటండి, ఉపవాసాన్ని పాటిస్తున్నప్పుడే పలకకూడదా, మిగతా సమయంలో పలకవచ్చా అంటే దాని అర్థం అది కాదు. ఈ విధంగా ఒక ట్రైనింగ్ను, ఒక తర్ఫీదును మనకి ఉపవాసం ఇస్తుంది. ఎందుకు? రాబోయే రోజుల్లో వీటిని మనము అమలు పరచాలని. మరి ఉపవాస కాలంలో మంచి నిష్టగా ఉండి మిగతా సమయంలో మామూలుగా ఉన్నారనుకోండి, దాని వలన ఉపవాసం వలన ఎటువంటి ప్రయోజనం ఉండదు. ఒక్క ఉపవాసమే కాదు సోదరులారా, ఏ ఆరాధన వలన కూడా ప్రయోజనం ఉండదు. మనకు దైవము ఈ ఆరాధనను ఎందుకు నిర్దేశిస్తున్నాడు అంటే, ఏ విధంగా అయితే మనము దైవ గృహం 4 గోడల మధ్య ఎంత పవిత్రంగా ఉంటున్నామో, ఎంత నిబద్ధతతోటి నైతికమైనటువంటి విలువలతోటి ఉంటున్నామో, అదే విధంగా బయట ప్రపంచంలో కూడా అదే విధమైనటువంటి జీవితం గడపడం కోసమే మనకు ఆ ఆరాధనను దైవము ట్రైనింగ్లా ఇస్తున్నాడు. మనం ఇక్కడ బాగుండి బయట ప్రపంచం మనం ఇష్టం వచ్చినట్టు గడిపామనుకోండి, అది కేవలము శుష్క ఆరాధనలే. అటువంటి ఆరాధన వల్ల ఏ మాత్రం కూడా ప్రయోజనం ఉండదు. అదేవిధంగా ప్రవక్త ముహమ్మద్ వారు చెప్పారు, మరి చాలామందికి ఈ ఉపవాసాల వలన ఆకలి దప్పులు, మరి తమ ప్రార్థన వలన కాళ్ళ నొప్పులు తప్పించి ఏమి కూడా లభించవు అన్నారు. కాబట్టి ఈ ఉపవాసం కానీ ఇతర ఆరాధనలు కానీ ఒక నిర్మాణాత్మకమైనటువంటి మార్పును మనిషిలో తేవాలి. ఒక నైతికబద్ధమైనటువంటి జీవితాన్ని అతనికి అలవర్చేలా చేయాలి. ఆ విధంగా చేయలేదనుకోండి, అతని ఉపవాసము వ్యర్థమే, అతని ఆరాధనలు వ్యర్థమే, సమస్త అతని దైవభక్తి అంతా కూడా వ్యర్థమే. కాబట్టి మనిషి సమూలంగా మారాలి. ఉదాహరణకు ఒక త్రాగుబోతున్నాడు అనుకోండి, అతను ఎప్పుడైతే దైవాన్ని విశ్వసించి ఈ ఆరాధనలు చేస్తాడో, ఈ ఉపవాసాలను పాటిస్తాడో, వెంటనే ఆ త్రాగులను అతను మానివేయాలి. ఇంకా చెడు అలవాట్లు ఏదైనా ఉన్నాయనుకోండి, ఎప్పుడైతే ఈ ఉపవాసాన్ని అతను పాటిస్తాడో మరి అతను వాటిని పూర్తిగా విడిచిపెట్టేయాలి. కేవలం ఉపవాస కాలంలో విడిచిపెట్టేసి ఉపవాసం అయిపోనగానే, రంజాన్ మాసం ముగిసిపోగానే తిరిగి పాత జీవితాన్ని కొనసాగించారనుకోండి, అరే అతను తీసుకున్నటువంటి ఈ తర్ఫీదుకు, ఈ ట్రైనింగ్కు ఏదైనా ప్రయోజనం ఉంటుందా? విలువ ఏదైనా ఉన్నదా సోదరులారా? సహజంగా మన చుట్టూ ఉన్న ప్రపంచంలో జరిగేది ఇదే. ఏదైనా ఒక దీక్ష కానీ లేకపోతే ఉపవాస దీక్ష కానీ ఎవరైనా తీసుకున్నారనుకోండి, తీసుకున్నంతసేపు చాలా పవిత్రంగా ఉంటారు. మరి ఈ విధంగా త్రాగుడు అలవాటు ఉన్నవారు ఆ త్రాగుడును మానేస్తారు, సిగరెట్లు అలవాటు ఉన్నవారు సిగరెట్లు మానేస్తారు, ఇంకా సినిమాలు, షికారు ఇవన్నీ కూడా మానేసి చాలా పవిత్రంగా ఉంటారు. ఎప్పుడైతే దీక్ష పూర్తవుతుందో వెంటనే పాత జీవితాన్ని తిరిగి కొనసాగిస్తారు, తిరిగి మొదలు పెడతారు. ఇటువంటి పద్ధతి వలన ఏ మాత్రం కూడా ప్రయోజనం ఉండదు సోదరులారా. ఇది ఒక ట్రైనింగ్ పీరియడ్, ఒక తర్ఫీదు ఇస్తున్నటువంటి శిక్షణ కాలం ఇది. దీనిని మనము రాబోయే రోజుల్లో మనము దీన్ని ఉపయోగించాలి, దీన్ని మనం అమలుపరచాలి. అప్పుడు మాత్రమే మన యొక్క ఉపవాసాలకు కానివ్వండి, మన దీక్షలకు కానివ్వండి ఏదైనా ఒక సార్థకత. కాబట్టి సోదరులారా, ఈ విధంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, మరి ఈ ఉపవాసం అనేది మిమ్మల్ని చెడు పనుల నుండి రక్షిస్తుంది అన్నారు. మరి ఇంకా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, మరి దేవుని ఆరాధనలో, అంటే ఎవరైతే దేవుని యొక్క ఆరాధన చేస్తుంటారో ఆ ఆరాధన అన్నింటిలోకెల్లా దైవానికి అత్యంత ఇష్టమైనది ఈ ఉపవాసము అని ప్రవక్త వారు చెప్పారు. ఇంకా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక ప్రవచనంలో చెప్పారు, మరి దాసుని ఇతర ఆరాధనలు అతనికి అనేక రకాల పుణ్యాలను చేకూరుస్తాయి, కానీ ఉపవాసం అనే ఈ పద్ధతి, ఈ ఆరాధన మరి స్వయంగా దైవమే అతనికి ఆ ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాడు అని ప్రవక్త వారు చెప్పడం జరిగింది. ఇక్కడ ఒక ప్రశ్న చూడండి, ఉపవాసాన్ని దైవం ఎందుకంటే నిర్దేశించాడు? మరి రోజుకి 5 పూటల్లో కూడా ప్రార్థన, నమాజును ఆచరించమన్నాడు. మరి ఈ రంజాన్ మాసంలో దానికి రెట్టింపు చేయొచ్చు కదా, లేకపోతే మరొక ఆరాధన చేయొచ్చు కదా, ఈ ఉపవాసాన్ని దైవం ఎందుకు నిర్దేశించాడండి అన్న ప్రశ్న వచ్చిందనుకోండి. సోదరులారా, దాసుని ఇతర ఆరాధనలు మనిషికి కనబడతాయి. ఉదాహరణకు ఒక వ్యక్తి నమాజును కానీ ప్రార్థన కానీ ఆచరిస్తున్నాడు అనుకోండి, మరి అది ప్రజలు చూసే అవకాశం ఉంది, ఇతను ప్రార్థన చేస్తున్నాడు, నమాజు చేస్తున్నాడు అని. అదేవిధంగా ఒక వ్యక్తి దాన ధర్మాలు చేస్తున్నాడు అనుకోండి, ప్రజలందరూ గమనిస్తారు, అవునండి ఇతను దాన ధర్మాలు చేస్తున్నాడు కదా అని చెప్పేసి.
ఒక వ్యక్తి హజ్ యాత్ర చేశాడు అనుకోండి, ప్రజలందరికీ తెలుస్తుంది. కానీ ఒక వ్యక్తి ఉపవాసం ఉన్నాడు అనుకోండి, అది అతని దైవానికి తప్పించి మూడవ కంటికి తెలియదు. నేను ఉపవాసం ఉంటున్నాను అని నేను చెప్పొచ్చు, కానీ నేను ఇంటిలో అన్నీ కూడా బాగా తింటున్నాను అనుకోండి, అది మూడవ మనిషి తెలుసుకునే అవకాశం అది లేదు. కేవలము దైవానికి మాత్రమే తెలుస్తుంది. అయినప్పటికీ కూడా ఆ మనిషి దైవభీతితోటి మరి అటువంటి పనులు చేయకుండా, ఎవరు చూస్తున్నా చూడకపోయినా దైవం నన్ను చూస్తున్నాడు అన్న స్పృహతోటి అతను ఏ విధమైనటువంటి పనులు చేయడు, ఏ విధమైనటువంటి ఆహారాన్ని తీసుకోడు. అందుకనే దైవం చెప్తున్నాడు, ఉపవాసం అనేది నాకు ఈ దాసునికి మధ్య ఉన్నటువంటి ఉన్న సంబంధం ఇది. కాబట్టి నేను ఈ ఉపవాసానికి నేనే ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాను అని దైవము చెప్పినట్టు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు. కాబట్టి సోదరులారా, ఎన్ని ప్రయోజనాలు మనకు ఈ ఉపవాసం తెస్తుంది. మరి ఇది ఒక శిక్షణ మాసము. ఎందుకు? రాబోయే 11 నెలలు కూడా మనం ఒక మహత్తరమైనటువంటి పోరాటాన్ని చేయవలసి ఉన్నది. ఎవరితోనండి పోరాటము? శైతాను అనే దుష్టశక్తితోటి, మన మనోకాంక్షలు అనే దుష్టశక్తితోటి, మన మనస్సు అనే ఈ చెడువైపు లాగడం ఉన్నది చూసారా? ఈ ఆకర్షణమయ ప్రపంచంలో ఉన్నటువంటి ఈ చెడుల వైపు, చెడులతోటి మనము మహా పోరాటాన్ని చేయవలసి ఉన్నది. ఆ పోరాటాన్ని చేయాలంటే మనకు చాలా పెద్ద పెద్ద ఆయుధాలు కావాలి. ఈ ఆయుధాలను మరి ఉపవాస కాలంలో ఈ నెల రోజుల పాటు మనకు ఆ ఆయుధాలు దక్కుతాయి, మనకు సమకూరుతాయి. ఉదాహరణకు చూడండి, మరి ఎవరైతే ఉపవాసం ఉంటారో మరి తప్పనిసరిగా అతను 5 పూటలు కూడా ప్రార్థనను ఆచరిస్తాడు. మరి ఈ ప్రార్థన అనే ఈ నమాజు అనేది మరి నిర్ణీతమైన సమయంలో చేసే ఈ నమాజు అనేది మహత్తరమైనటువంటి గొప్పదైనటువంటి ఒక ఆయుధం. ఈ ఆయుధంతో ఆ శైతానును చాలా తేలికగా మనము ఓడించవచ్చు. ఎందుకంటే దైవం చెప్తున్నాడు, ఇన్న సలాత తనహ అనిల్ ఫహషాయి వల్ మున్కర్. ఈ నమాజు, ఈ సలాత్, ఈ ప్రార్థన అనేది అశ్లీలపు విషయాల నుండి, చెడు పనుల నుండి మిమ్మల్ని రక్షిస్తుంది అని దైవం చెప్తున్నాడు. కాబట్టి ఈ శైతాన్ అనేవాడు ఎక్కువగా అశ్లీలతతోటి మరి చెడు పనులు, ఇటువంటి నగ్నత్వం, ఈ ఆయుధాలతోటి మనలను ఆకర్షించడానికి, చెడు వైపు లాగడానికి ప్రయత్నాలు చేస్తుంటాడు. కానీ ఈ నిర్ణీతమైనటువంటి సమయంలో ఈ నమాజ్ అనేది అటువంటి చెడుల నుండి రక్షిస్తుంది. ఈ విధంగా ఒక ప్రధానమైనటువంటి ఆయుధము మన చేతిలో ఉంటుంది. ఆ తర్వాత మరి సహనం అనే గొప్పదైనటువంటి గుణము ఈ ఉపవాసం వలన మనిషికి చేకూరుతుంది. ఎందుకంటే చూడండి, ఉపవాసకునికి కళ్ళ ముందు అన్నీ ఉన్నప్పటికీ కూడా అతను తినలేడు. ఈ విధంగా తన మనసు మీద ఒక కంట్రోల్ అనేది వస్తుంది. మరి కాలం యొక్క ఈ ఒడిదొడుగులు తట్టుకోవడానికి, హెచ్చు తగ్గులు తట్టుకోవడానికి, ఆనందము, బాధలు ఇవన్నీ కూడా తట్టుకోవడానికి అవసరమైనటువంటి ట్రైనింగ్ అతనికి వస్తుంది. ఈ విధంగా సహనం అనే గొప్పదైనటువంటి గుణం అతనికి అలవడుతుంది. ఈ విధంగా మనసు చెడు వైపునకు వెళ్లకుండా తన మనసును కంట్రోల్ చేసుకునే ఒక మహత్తరమైనటువంటి సహనం అనే ఆయుధం కూడా అతనికి దక్కుతుంది. ఈ విధంగా నమాజు, సహనము, ఇంకా అనేక రకాల ఆయుధాలు, ఈ సుగుణాలు అనే ఈ ఆయుధాలు అతని చేతిలో ఉంటాయి. తద్వారా అతను మరి ఆ 11 నెలల పాటు కూడా ఆ శైతానుతోటి మరి మహత్తరమైనటువంటి పోరాటాన్ని చేసి ఈ ఆయుధాలతోటి అతనిని ఓడించగలుగుతాడు. కాబట్టి ఈ ఉపవాస సమయము మనకు ఒక ట్రైనింగ్ పీరియడ్, ఒక శిక్షణ సమయము. మనము ఈ ఆయుధాలతోటి, ఈ నెల రోజుల పాటు మనము సంపాదించినటువంటి ఈ ఆయుధాలతోటి మనము మన మనోకాంక్షలతోటి పోరాటం చేయవలసి ఉంటుంది 11 నెలలకు కూడా. మరి చూడండి, నెల రోజుల పాటు మనము ట్రైనింగ్ తీసుకుని, తర్ఫీదు తీసుకుని, శిక్షణ తీసుకుని ఆ 11 నెలల పాటు మనం వదిలేసామనుకోండి మన ఆయుధాలను, దానివల్ల ఏదైనా ప్రయోజనం ఉంటుందా? ఉదాహరణ చూడండి, ఒక పోలీసు ఉద్యోగం వచ్చింది ఒక వ్యక్తికి. మరి సుమారు 1 సంవత్సరం పాటు ట్రైనింగ్ తీసుకుంటాడు. ట్రైనింగ్ తీసుకుని వెంటనే అతను డ్యూటీలోకి జాయిన్ అవ్వాలి. డ్యూటీలో జాయిన్ అవ్వలేదనుకోండి, అతను తీసుకున్నటువంటి ట్రైనింగ్కి ఏదైనా ప్రయోజనం ఉంటుందా? ఇదే విధంగా మన ఈ ఉపవాసము మనలో ఒక నిర్మాణాత్మకమైనటువంటి మార్పును తేవాలంటే, ఒక ప్రభావవంతమైనటువంటి మార్పును తేవాలి అంటే మనము దీనిని రాబోయే 11 నెలల పాటు కూడా మనం దీన్ని ఉపయోగించాలి. ఇక్కడ మనము నేర్చుకున్నటువంటి ఈ శిక్షణ పద్ధతులను మనము రాబోయే కాలంలో 11 నెలల పాటు మనం అమలుపరిచినప్పుడే ఈ ఉపవాసం యొక్క ప్రయోజనం. కాబట్టి సోదరులారా, ఇంకా ప్రధానమైనటువంటి అంశం ఏమిటంటే,
మరి దైవం చెప్తున్నాడు, ఈ ఉపవాసం వలన మీలో భయభక్తులు జనిస్తాయి అన్నాడు. ఇప్పుడు ఒక ప్రశ్న, భయభక్తులు అంటే ఏమిటండి అని. భయభక్తులు అంటే సోదరులారా, మరి మన మనస్సులో ఉన్నటువంటి ఈ దుష్ట ఆలోచనలు కానివ్వండి, ఈ అనైతికమైనటువంటి ఈ పనులను వీటినన్నింటినీ కూడా తొలగించి మన మనస్సును పరిశుద్ధం చేసి ఆ మనస్సులో దైవభీతి, పాపభీతి, మరి మరణానంతర జీవితం పట్ల ఒక అవగాహన కల్పించేదే ఈ యొక్క భయభక్తి అన్నమాట. కాబట్టి ఇటువంటి గుణాలను ఒక మనిషిలో కల్పించి అతని ఒక ఉత్తమమైనటువంటి మానవునిగా తీర్చిదిద్దడమే ఈ ఉపవాసం యొక్క లక్ష్యము. ఈ ఉపవాసం ద్వారా ఇది మనిషికి చేకూరుతుంది, భయభక్తులు కలుగుతాయి, మరి మరణానంతర జీవితం పట్ల ఒక అవగాహన కలుగుతుంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక సందర్భంలో ఒక ఉదాహరణ చెప్పారు. మరి ఒక వ్యక్తి ఒక ఇరుకైన బాటలో వెళ్తున్నాడు, మరి చుట్టుపక్కల కూడా ముండ్ల చెట్లు ఉన్నాయి. అతను ఆ బాటలో గుండా వెళ్తే గానీ అతని గమ్యాన్ని చేరుకోలేడు. మరి అటువంటి సందర్భంలో అతను ఆ బాటలో ఏ విధంగా వెళ్తాడు? చాలా జాగ్రత్తగా తన బట్టలకు ఆ ముళ్ళ తీగలు, ఆ ముళ్ళు తగలకుండా మరి చాలా దగ్గరగా పెట్టుకుని అతను వెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా సోదరులారా, మన ఈ ప్రపంచం అనే ఈ దారిలో మనం వెళ్ళాలి. ఈ ఆకర్షణలు, ఈ శైతాను మాయాజాలాలు ముళ్ళ మాదిరిగా మనల్ని పట్టి లాగుతుంటాయి. అయినప్పటికీ మనము వాటికి తగలకుండా అతి జాగ్రత్తగా మనము మన జీవితాన్ని గడిపి మన గమ్యాన్ని చేరుకోవాల్సి ఉంటుంది. లేదండి నేను ఈ బాటలో వెళ్ళను, ఇక్కడే ఉంటాను అంటే మన గమ్యాన్ని చేరుకోలేము. కాబట్టి మన గమ్యమైనటువంటి ఆ స్వర్గాన్ని, దేవుని అనుగ్రహాన్ని మనం చేరాలి అంటే మనము ఈ దారి గుండా వెళ్ళాలి. అయితే ప్రాపంచిక ఆకర్షణలు మనల్ని లాగకుండా అతి జాగ్రత్తగా మనల్ని కాపాడుకుంటూ మనం మన జీవితాన్ని గడపవలసి ఉంటుంది. దీనికి అవసరమైనటువంటి శక్తిని, సామర్థ్యాన్ని, శిక్షణను మనకు ఈ ఉపవాసము, ఈ ప్రార్థనలు మనకు ఇస్తాయి. సరే సోదరులారా, మరి ఇంకొక విషయం ఏమిటంటే, ఈ ఉపవాసం ఎందుకు అంటే ఈ భయభక్తులు జనించడానికి అన్న విషయం తెలుసుకున్నాము. అయితే ఈ రంజాన్ మాసం యొక్క ప్రాముఖ్యత ఏమిటి అన్న విషయాన్ని గురించి మనము రేపు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. మరి సోదరులారా, అల్లాహ్ను ప్రార్థిస్తున్నాను, ఈ ఉపవాసం అనే మహత్తరమైనటువంటి ఈ ఆరాధనను దైవం అందరికీ చేసే విధంగా అందరికీ తెలియజేయాలని, మరి అందరం కూడా మనము దీన్ని గురించి తెలుసుకుని మనమందరం కూడా ఆచరించే విధంగా దైవం మనందరి హృదయాలు తెరవాలని, జ్ఞానాన్ని ప్రసాదించాలని, అందరికీ దైవం మంచి చేయాలని నేను వేడుకుంటూ ముగిస్తున్నాను. వాఖిరు దవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం.